హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియో వచ్చేసరికి ఏ డే ఇన్ మై లైఫ్. మార్నింగ్ 8 అలా అవుతుంది. నేనైతే ఇప్పుడే నిద్ర లేచాను. యాక్చువల్లీ ఇవాళ ఇంట్లో ఎవ్వరూ లేరనమాట. నేను మెగశ్యామ్ ఉన్నాము. మేమిద్దరమే ఈ డే మొత్తాన్ని ఎలా స్పెండ్ చేస్తున్నాం అనేది మీకు వీడియోలాగా షూట్ చేసి అయితే షేర్ చేస్తున్నాను. ఇంకా బాబు లేవలేదు కాబట్టి కొంచెం నాకు మార్నింగ్ అనేది స్లోగా చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో లేవగానే వాటర్ తీసుకునే అలవాటు ఉంటుంది. ప్లెయిన్ వాటర్ తాగేసి ఆ తర్వాత ల్యూక్ వామ్ వాటర్ కోసం వాటర్ అయితే కెటిల్లో పెడుతున్నాను. ఇప్పుడైతే ఆ వాటర్ని హీట్ చేసుకునే లోపు నేను ముగ్గు పెట్టుకుంటాను. మనం ముగ్గు వేసుకోవడం వలన చాలా బెనిఫిట్స్ ఉంటాయి. నార్మల్గానే చెప్తుంటారు కదా, మన బాడీలో ఉన్న పార్ట్స్, నర్వ్ సిస్టమ్స్ అన్నీ ఫింగర్ టిప్స్కి లింక్ అయి ఉంటాయి. మనం ఆ ఫింగర్స్తో ముగ్గు వేయడం వలన ఆ ఫింగర్ టిప్స్కి కనెక్ట్ అయిన నర్వ్స్ అనేవి యాక్టివేట్ అయ్యి మన బాడీ ఫంక్షనింగ్కి హెల్ప్ అవుతుంది. అండ్ దట్టు మాలాసన్లో వేస్తాను. ఎలాగూ ఇండియన్ టాయిలెట్స్ని మర్చిపోయాము. సో మాలాసన అనేది నేను ఇలా ప్రాక్టీస్ చేయడానికైతే ట్రై చేస్తున్నాను. ఈ లోపల బాబు అయితే లేచేశాడు. వాడితో కొద్దిసేపు టైం స్పెండ్ చేసేసి ఫ్లోర్ టైం ఇవ్వడానికైతే ప్రిఫర్ చేస్తాను. ఈ హెల్మెట్ వచ్చేసరికి నేను బయట స్టోర్లో తీసుకున్నాను. ఇప్పుడిప్పుడే బాబు కూర్చుంటున్నాడు. సో ఊరికే వెనక్కి దొల్లిపోతున్నాడు, తలకి దెబ్బ తగులుతుంది అని చెప్పేసి ఈ హెల్మెట్ పెడుతున్నాను. దీనివలన నేను ఎక్కువగా అటెన్షన్ అనేది ఇవ్వకుండా నేను పని చేసుకోవడానికి హెల్ప్ అవుతుందన్నమాట. ఫ్లోర్ టైం పిల్లలకి ఇవ్వడం వలన వాళ్ళ గ్రోత్ అనేది క్విక్గా ఉంటుంది. నడవడానికి కానీ, పాకడానికి కానీ, బోన్స్ స్ట్రెంగ్త్ అవ్వడానికి కానీ చాలా హెల్ప్ చేస్తుంది. ఫ్లోర్ టైం మనం ఎంత ఎక్కువ ఇస్తే అంత మంచిది. నేను డే అంతా ఫాస్టింగ్ ఉండి నైట్ మాత్రమే ఫుడ్ అయితే తీసుకుంటున్నాను, కుక్డ్ ఫుడ్. సో ఎలాగో నాకు కుక్ చేసే పని లేదు. కానీ బాబు క్రాంకీగా లేనప్పుడే నేను ప్రెప్ అనేది చేసి పెట్టుకుంటాను. అంటే మధ్యలో ఫ్రూట్స్ అది తినడానికైనా అవన్నీ వాష్ చేసి పెట్టుకుంటాను. వాడు హ్యాపీగా ఆడుకుంటున్నప్పుడే నాకు ఇలాంటివన్నీ చేసుకోవడానికి టైం దొరుకుతుంది. కాబట్టి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కడుక్కోవడానికి నేను ల్యూక్ వామ్ వాటర్లో కొంచెం రాక్ సాల్ట్ అనేది యాడ్ చేసి ఇలా మిక్స్ చేసి బాగా ఒక 5 to 10 minutes అయితే వదిలేస్తాను. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి ప్లెయిన్ వాటర్తో వాష్ చేసి ఇంకా అప్పుడైతే తింటానన్నమాట. పిల్లలకి ఎన్ని టాయ్స్ కొనిచ్చినా కానీ మనం ఇంట్లో ఉండే వస్తువులతోనే ఆడుకోవడానికి ఇష్టపడతారు కదా. సో వాడికి నేను చాలా టాయ్స్ ఇచ్చాను అక్కడ ఆడుకోవడానికి. కానీ నాతో పాటు కిచెన్లోకి వచ్చేసాడనమాట. కిచెన్లోనే ఉంటూ కింద వాడికి అందే వస్తువులతో అయితే ఆడుకుంటున్నాడు. ఇంకా వాటర్ అయితే తాగేసి ఇంకా మార్నింగ్ రిచువల్స్ అన్నీ కంప్లీట్ చేసుకుంటున్నాను. లైక్ బ్రషింగ్, వాష్రూమ్కి వెళ్ళడం. ఇంకా ఇవాళ లాండ్రీ డే అనమాట. సో అందుకే బట్టలు కూడా వాషింగ్ మిషన్కి అయితే లోడ్ చేస్తున్నాను. లోడ్ చేసేటప్పుడు నేను కొన్ని టిప్స్ అయితే తీసుకుంటాను. లైక్ మనకి థ్రెడ్స్ ఉంటాయి కదా, అలాంటివి ఏమన్నా ఉంటే టై చేసి వేస్తాను. అండ్ హుక్స్ ఉండేవి కూడా హుక్స్ పెట్టేసి వేస్తానన్నమాట. దీనివలన ఒకటికి ఒకటి తగులుకోకుండా అండ్ అంతా రౌండ్ అప్ అవ్వకుండా హెల్ప్ అవుతుంది.
ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి బాబుకి ఫుడ్ ప్రిపేర్ చేయడానికి కిచెన్లోకి వచ్చాను. వాడికి ఫుడ్ ప్రిపేర్ చేసే లోపే నేను మిల్క్ కూడా కాయొచ్చు అని చెప్పేసి ఇక్కడ ట్రై చేస్తున్నాను. యాక్చువల్లీ నా దగ్గర ఒక టీ ప్యాన్ ఉంది. అదేంటంటే నట్లు ఉంటాయి, అంటే స్క్రూస్ ఉంటాయి, అవి ఊరికే లూజ్ అయిపోతాయి. సో నేను ఎవ్రీ టైం ఇలా పెట్టేటప్పుడు నా దగ్గర ఉన్న పీలర్తో వాటిని టైట్ చేసుకొని ఆ తర్వాత మిల్క్ హీట్ చేస్తున్నాను. దీనివల్ల నాకు తెలిసింది ఏంటంటే, నెక్స్ట్ టైం మనం ఏదన్నా టీ ప్యాన్ తీసుకోవాలంటే డైరెక్ట్గా కనెక్ట్ చేసినవి తీసుకోవాలి, లేదా ఇలా హుక్ టైప్ అంటే స్క్రూ టైప్ లేనివి చూసి తీసుకోవాలి. అండ్ ఆల్సో వన్ థింగ్, హ్యాండిల్ వెయిట్ ఉండకూడదనమాట. హ్యాండిల్ కనుక వెయిట్ ఉంటే త్వరగా పడిపోతుందన్నమాట. మనకి మిల్క్ నిండుగా లేకపోతే బౌల్ అనేది కింద పడే ఛాన్సెస్ ఉంటాయి. సో టీ ప్యాన్ కొనుక్కునేటప్పుడు ఈ రెండు చూసుకుందామని చెప్పేసి నోట్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఇంకా ఫుడ్ కుక్ చేశాను కదా, అదైతే తినిపించేస్తున్నాను. మీన్వైల్ నేను మిల్క్ కూడా తాగేశాను. ఒక 10 to 15 minutes ఆగిన తర్వాత వాడికైతే స్నానం చేపించేశాను. మెగా ఏంటంటే ఖచ్చితంగా ఇక్కడ ఒక 20 minutes నాప్ అయితే వేస్తాడు. సో వాడిని పనుకోబెట్టేసి నేను మిగిలిన పని అంటే ఆఫ్టర్నూన్కి రైస్ అది నానబెడుతున్నాను బాబు కోసం. ఇక్కడ నేను రైస్ ఒక గుప్పెడు తీసుకుంటే ఒక 1/2 tablespoon పొట్టు పెసరపప్పు అండ్ ఎర్ర కందిపప్పు అయితే తీసుకుంటాను. అవి మంచిగా వాష్ చేసి నానబెట్టేశాను. ఒక 1-2 hours అలా నాకు రెస్ట్ దొరికింది. వాడితో ఆడుకొని అలా టైంపాస్ అయితే చేశాను. ఇంకా ఆ తర్వాత వాడి ఫుడ్ మళ్ళీ కుక్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. ఇందులో నేను గీ వేసి అందులో కొంచెం జీరా వేస్తాను. అంటే ఆల్టర్నేట్, ఒకరోజు జీరా వేస్తే ఒకరోజు వాము అలా వేస్తానన్నమాట. వాళ్ళకి రోజు ఒకటే ఫ్లేవర్ పెడితే తిన్నారు కదా. అండ్ దాంతోపాటు క్యారెట్ కూడా చిన్న చిన్న పీసెస్ చేసి వేశాను. ఇవి రెండు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్నాం కదా రైస్, పెసరపప్పు, కందిపప్పు, అవైతే యాడ్ చేసి అవి కూడా సాటే అయిన తర్వాత ప్రెషర్ కుక్ అయితే చేస్తాను. ఆల్మోస్ట్ ఒక 5 to 6 విజిల్స్ అయితే రాణిస్తానమాట. ఈ గ్యాప్లో వాడికి ఆకలి అవుతూ ఏడుస్తున్నాడనమాట. నేను మీల్కి మధ్యలో ఓన్లీ 1 బ్రెస్ట్ ఫీడ్ అయితే చేస్తాను. ఇంకా ఎక్కువ చేయను అనమాట. సాలిడ్స్ అనేవి స్టార్ట్ చేసేసాం కదా. యాక్చువల్లీ డాక్టర్ అస్సలు ఇవ్వద్దన్నారు, కానీ కష్టం కదా, వాడు ఫ్రూట్స్ అలా చాలా తక్కువ తింటున్నాడు. అందుకే 1 ఫీడ్ అయితే ఇస్తాను. ఇంకా ఆ తర్వాత నేను పచ్చి మామిడికాయ ఉప్పు కారం వేసుకొని తిన్నానమాట. యాక్చువల్లీ ఈరోజంతా నాకు హెల్ప్ చేసింది నా నైబర్స్. కింద ఒక అమ్మాయి ఉంటుంది, పక్కన అంకుల్ వాళ్ళు ఉంటారు. వీళ్ళిద్దరూ నాకు చాలా అంటే చాలా హెల్ప్ చేశారు బాబుని పట్టుకోవడంలో. నేను ఇంత చక్కగా డేని రన్ చేశానంటే వాళ్ళిద్దరు కూడా కారణమే. వాళ్ళు కూడా ఉన్నారని చెప్పేసి నేను మామిడికాయ పీసెస్ కట్ చేసి ఉప్పు కారం వేసాను అనమాట. చక్కగా అందరం అది తినేసాము. ఈ లోపల బాబు ఫుడ్ రెడీ అయితే అది మెత్తగా స్మాష్ చేసేసి ఇంకా బాబుకైతే ఫీడ్ చేసేసాను. ఆరు నెలల వరకు ఎవరైనా చూసుకోగలరు, నువ్వేంటి చూసేది అంటారు కదా, అది మాత్రం నిజమే. 6th month తర్వాత నుండి పిల్లలు తిరగడం స్టార్ట్ చేస్తారు. అండ్ మనకి ఫుడ్ కుక్ చేయడం అనేది ఎక్కువ అవుతుంది కదా. అందుకే ఒకరు వాళ్ళని చూసుకుంటూ ఉండాలి, ఒకరు ఇంట్లో పని చేస్తే మనకి లైట్గా ఉంటుంది. ఇవాళ అంతా నేనే కాబట్టి చాలా బిజీగా ఉన్నాను అనిపించింది. అప్పుడే ఈవినింగ్ అయిపోయిందనమాట. సో నేను ఇంకా ఒక మంచి కాఫీ తీసుకొని మామిడికాయ కట్ చేశాను కదా, ఆ పీసెస్ ఇంకా మిగిలి ఉంటే ఒక బాక్స్లో పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. 6 months వరకు అవి మళ్ళీ యూస్ చేసుకోవచ్చు అనమాట. నేను ఈవినింగ్ టైంలో 5:30కి 6కి అలాగా వాడికి ఫుడ్ పెట్టేస్తాను. అది పెట్టేసిన తర్వాత బాబునైతే నైబర్స్ తీసుకెళ్లారు. సో ఈ గ్యాప్లో నేను ఫ్రెష్ అయిపోయి ఆ ఫుడ్ అనేది నాకు ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను ఇలా సింగిల్గా ఉన్నప్పుడు సింగిల్ పాట్ రైసెస్ కానీ పులగం, పులావ్ అలాంటివి ఏమన్నా కుక్ చేస్తానన్నమాట.
ఇవాళ పులగం కుక్ చేసుకుంటున్నాను. ఎందుకంటే దాంట్లో ఆనియన్స్ కానీ వెల్లుల్లి కానీ ఏమీ వేయం కదా, సో దేవుడికి కూడా పెట్టచ్చు అని చెప్పేసి నేను పులగం కుక్ చేసి దేవుడికి ప్రసాదంగా నైవేద్యంగా పెట్టి ఇంకా పూజ అది చేసుకున్నాను. ఇది కార్తీక మాసంలో వీడియో అనమాట. సో కార్తీక దీపం రోజు వెలిగించుకున్నాను ఆ మంత్ అంతా. ఇంకా పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను తిని ఇంకా బాబుతో ప్రశాంతంగా కూర్చొని టైం స్పెండ్ చేశాను. ఇంకా నాకు ఇంట్లో పని ఏమీ లేదు. బిగ్ బాస్ పెట్టుకున్నాను చూద్దామని, కానీ అది బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుంది. మా గోల మాది, మేము మంచిగా ఫన్ చేసుకుంటున్నాం అనమాట. ఇదనమాట వ్లాగ్. వీడియో నచ్చిందా లైక్ చేయండి, ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు.